హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మన వాళ్ళు చాలామంది అంటే నాకు రెగ్యులర్గా కామెంట్ పెట్టే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. నీకెలా తెలుసు భారతి అంటే కొన్ని కొన్ని కనిపిస్తాయి అన్నమాట. అంటే వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని చెప్పి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా అంటే రెగ్యులర్గా నాకు కామెంట్ పెట్టేవాళ్ళు, రెగ్యులర్గా చూసేవాళ్ళు కూడా అంటే చేసుకున్నాము అనే ఒక ఇదిలో ఉంటారు. ఒక్కసారి చూడండి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెప్పేసి. సో చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో ముందు రోజు పూజ అంతా చేసుకున్నాం కదా. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే మొత్తం అంతా ఇంకా అమ్మవారిని కదపాలి కదా. అయితే కొంతమంది ఆ రోజే కదిపేస్తారు కదా, ఫ్రైడే రోజే కదిపేస్తారు. కానీ చాలామంది అలా కదపకూడదు అని చెప్తారనమాట. సో అందుకనే నేను ఏం చేస్తానంటే సాటర్డే రోజే అమ్మవారిని కదుపుతాను. అంటే సెకండ్ డే కదపకూడదు అలా అంటారు. కానీ అంటే పూజ చేసి శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటికి పిలిచి మళ్ళీ ఆ రోజే పంపించేయడం ఏంటి అని చెప్పి చాలామంది నేను వీడియోస్ కూడా చూశాను. చాలా పెద్దవాళ్ళందరూ వీడియోస్లో చెప్తున్నారు. సో ఫ్రైడే కదపకండి, సాటర్డే తీయండి పర్వాలేదు అని చెప్పి. కొంతమంది అయితే 3 days ఉంచుకొని సండే తీస్తారనమాట. సో ఫ్రైడే సాటర్డే ఉంచి పూజ చేసుకొని సండే తీస్తారు. సో ఎవరిష్టం వాళ్ళది. అయితే నేను మాత్రం సెకండ్ డే తీస్తాను. మామూలుగా అయితే కొంచెం పెరుగన్నం పెట్టేసి అమ్మవారికి దీపారాధన చేసేసి ఆ తర్వాత అమ్మవారిని కదిపేయచ్చు. కాకపోతే ఇంక ఇవాళ నేను పెరుగన్నం కూడా పెట్టలేదు, మామూలు ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా కదిపేసాను అనమాట. అంటే మామూలుగా అయితే మాత్రం ఎప్పుడు కొంచెం పెరుగన్నం అన్నంలో కొంచెం దద్దోజనం లాగా చేసి పెడతాను. ఇంక ఇవాళ అయితే కుదరలేదు. అంటే పెరుగు యాక్చువల్గా ఉంది, కాకపోతే ఇంకా మార్నింగ్ వాళ్ళకి మనం లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు పెట్టేసా. సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా ఆ పెరుగు ఇంకా మళ్ళీ పెట్టలేదన్నమాట. అయితే ఇంకా అక్కడ ఉన్న పువ్వులు అంటే ముందు రోజు పూజ చేసిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా. సో ఆ నిర్మాల్యం అన్నీ కూడా తీసేసి ఒక కవర్లో పెట్టేసా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ పువ్వులు, దీపపు కుందులు అంటే కడుగుతారా కడగరా అని చాలాసార్లు అడిగారండి. నేను చెప్దాం అనుకుంటాను మర్చిపోతాను. దీపపు కుందులు మాత్రం ప్రతిరోజు కడుగుతానండి. నేను కడగకుండా అయితే మాత్రం పెట్టను. నేను ఫస్ట్ అయితే తెలియక తుడిచేదాన్ని, ఒక టిష్యూ పెట్టుకొని టిష్యూతో తుడిచేసేదాన్ని. కానీ అలా కాదంట, మనం వాటర్లో కడిగితేనే మనకి అంటే దీపం పెట్టిన ఫలితం వస్తుంది అని చెప్పారు. సో నాకు కూడా ఇవన్నీ తెలియదు, నేను కూడా తెలుసుకున్నవే. ఏంటంటే ప్రతిరోజు దీపాలు మాత్రం ఏంటంటే కొంచెం లిక్విడ్ వేసేసి నార్మల్గా కడుగుతా. పీతాంబరం, చింతపండు ఇట్లా అలా వేసి ఏం తోమను, కానీ జస్ట్ సోప్ పెట్టి కడిగేసి దీపం పెట్టుకుంటా అనమాట. అంటే చూడండి, మనం ప్రతిరోజు తిన్న గిన్నెలోనే అలా మళ్ళీ మళ్ళీ తినం కదా. సో మనం తిన్న ప్లేట్ ప్రతిరోజు కడుగుతాం కదా. సో దీపం కూడా అలాగే అని చెప్పారనమాట. సో అందుకే అంటే నన్ను కూడా చాలాసార్లు కామెంట్స్లో అడిగారు అది, కానీ నేను ఎప్పటికెప్పుడు మర్చిపోతానే ఉన్నాను. సో నేనైతే దీపారాధన అంటే దీప కుందులు కడిగేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా పెరుగన్నం అయితే పెట్టలేదు చెప్పాయి కదా. సో మీకు కుదిరితే పెరుగన్నం పెట్టి అప్పుడు కదపండి, లేకపోయినా ఇంకా ఫ్రూట్స్ ఏమైనా పెట్టి కూడా కదుపుకోవచ్చు. సో ఇంక ఇక్కడైతే నేను హారతి ఇచ్చేసాను కదా. సో కర్పూర హారతి కొండెక్కిన తర్వాత అప్పుడు ఒక 3 times కలశం ప్లేట్ ఉంటుంది కదా. సో కలశం ప్లేటు, ఆ తర్వాత మనం పసుపు వినాయకుడిని కానీ పసుపు గౌరమ్మని అట్లా చేసుకుంటాం కదా. సో అవి కూడా కదపాలి అనుకుంటే అప్పుడే కదిపేయండి. కానీ నేనేంటి అంటే ఇంకా వినాయకుడిని పసుపుతో ఏం చేయలేదు. నా దగ్గర ఇత్తడివి ఉంటాయి కదా. సో వాటిని ఒకసారి ఇట్లా ఒక 3 times అలా కదిపేసాను అనమాట. కదిపేసిన తర్వాత ఇంకా అలాగే ఉంచేసాను. దీపపు కుందెల్లో నూనె అనేది చాలా కొంచెమే వేసాను అనమాట. అవి కొండెక్కిన తర్వాత ఇంకా అప్పుడు అవన్నీ తీసి లోపల పెట్టేసుకుంటా. అంటే కలుషం చెంబు, కొబ్బరికాయ ఇంకా అవన్నీ కూడా తీసేసి అప్పుడు లోపల పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది ఇదిగోండి. సో దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు కదుపుతాను అనమాట. ఇంక ఇక్కడ కూడా మామూలుగా దీపం అయితే పెట్టేసా. నా కోసం ఎదురు చూస్తున్న గిన్నెలు మిషన్లో పెట్టాల్సినవేమో ఇందులో ఉన్నాయి, చిన్న చిన్నవన్నీ ఇందులో పెట్టేసా. ఇవి డిష్ వాషర్లో సర్దాలి. ఇవన్నీ కూడా ఇత్తడి గిన్నెలు అనమాట. సో అవన్నీ చేత్తో కడగాలి. దీనికంటే ముందు ఆకలేస్తుంది. ఇవాళ నేను ఏం చేశానంటే వంకాయ కూర చేశానండి. ఇదిగోండి, ఇదంతా కూడా కడగాలి. అంటే నిన్న పాలు అవన్నీ పొంగిచ్చా కదా, ఇంక ఉదయం టైం లేదు. త్వరగా మా వాళ్ళకి టిఫిన్ చేసి బాక్స్ కట్టి పంపించేసా. ఏం చేశానంటే ఇంక ఇవాళ వంకాయ కూర చేశాను అనమాట. వంకాయ మసాలా కూర చూడండి.
సో నా వరకు కొంచెం ఉంచుకున్నా, మా వారికి పంపించేసా. పిల్లలు తిన్నారు కదా, వాళ్ళకేమో ఆవకాయ పులిహోర, అంటే ఆవకాయ పులిహోర, పులిహోర పులుసు నిన్న చేసింది కొంచెం ఉంటే, ఆ పులిహోర పులుసులో కొంచెం ఆవకాయ కలిపి ఆవకాయ ఫ్లేవర్ వచ్చేలాగా పులిహోర అయితే పెట్టా. బాగుంది. నేను కొంచెం ఉంచుకున్నా, నాకు తినాలనిపించింది. సరే అని కొంచెం ఉంచా. పిల్లలకి అయితే కొంచెం పెరుగన్నము ఆవకాయ పులిహోర పెట్టేసా. మా ఆయనకేమో మజ్జిగ చారు వంకాయ పెట్టేసా. ఇంకా నేనైతే ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా తినేయాలి, ముందు ఆకలి వస్తుంది. సో తినేసిన తర్వాత చూడండి ఎంత పని ఉందో. సరే, వ్లాగ్లో మాట్లాడుకుందాం. నాకు మామూలు ఉప్మా కంటే కూడా ఈ గోధుమ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. అంటే రవ్వ రవ్వగా ఉంటుంది కదా, ఎలా ఉంటుందంటే మనకి ఆవకాయ కలుపుకొని తింటే అన్నం లాగానే ఉంటుంది అనమాట. కడుపు ఫుల్ అవుతుంది. సో అందుకే నేను మామూలు ఉప్మా కంటే కూడా ఎక్కువగా ఇదే చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు కూడా ఆ ఉప్మా తింటున్నారు. అంటే మామూలుగా విష్ణు బాగా విసిగిస్తాడు, ఉప్మా అంటే ఉప్మానా అంటాడు. అలాంటిది ఈ గోధుమ రవ్వతోటి ఉప్మా కానీ పొంగల్ కానీ, పొంగల్ కూడా చాలాసార్లు మీతో షేర్ చేశాను కదా, పెసరపప్పుతోటి బియ్యానికి బదులుగా గోధుమ రవ్వతో కలిపి పొంగల్, కట్టు పొంగల్ కానీ స్వీట్ పొంగల్ కానీ లేకపోతే ఇంకా ఇట్లా ఉప్మా కానీ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో నేనైతే ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టేసుకొని ఇంకా తినేసాను అనమాట. తర్వాత ఇంక ఈ లోపల పాలతను ఇచ్చారు. సో ఇప్పుడు మీరు అడుగుతారు గిన్నెలో ఎందుకు పెట్టారు భారతి, పాల కుక్కర్ ఉంది కదా అని చెప్పి. పాలు మరగబెట్టాలంటే పాల కుక్కర్లో చేస్తానండి, కానీ కస్టర్డ్ కానీ పన్నీర్ కానీ ఇలాంటివి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు గిన్నెలోనే వేస్తాను అనమాట పాలు అనేవి, అంటే అందులోనే మరగబెడతాను. సో ఇంకా డిష్ వాషర్లో పెట్టాల్సిన గిన్నెలన్నీ కూడా టబ్లో పెట్టేసి వాష్ ఏరియాలో పెట్టేసా. నాకేమనిపించిందంటే, అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకులే ముట్టుకోవడం, అంటే ఇంకా అక్కడ కలుషం దగ్గర అవన్నీ కూడా క్లీన్ చేయలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎంగిల్ గిన్నెలు అన్నీ ముట్టుకొని మళ్ళీ ఎందుకులే అక్కడంతా దేవుడి దగ్గరికి వెళ్ళడం అని చెప్పి కొంచెం సేపు ఆగి కడుగుదాంలే అని చెప్పి గిన్నెలను అయితే పక్కన పెట్టేసా. ఇంక ఈ లోపల ఏంటి అంటే, ఎలాగో పాలు స్టవ్ మీద పెట్టాను కదా, సో పాలతోటి కస్టర్డ్ చేద్దాము. ఇంక ఈ లోపల ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసేసి లోపల పెట్టేద్దాంలే అని చెప్పి, ఇంక ఇవన్నీ కూడా ఏంటి అంటే నిన్న పూజ చేసిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా డస్ట్బిన్లో వేయను. అంటే ఓకే డస్ట్బిన్లో వేసేవచ్చు, కానీ మాకేంటి అంటే ఇక్కడ ఎక్కువ చెరువులు ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఏలూరులో. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇంక ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి అటు వెళ్ళినప్పుడు ఆ వాటర్లో వేసేస్తాం అనమాట. అంటే కవర్ తీసేసి పూలు ఇంకా ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ వాటర్లో అయితే కలిపేస్తా. సో అలా ఫెసిలిటీ లేని వాళ్ళు ఇంకేం చేస్తాం, డస్ట్బిన్లోనే వేస్తాంలే. కానీ చెప్తున్నా, అంటే మనకి అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు చెత్తలో వేయడం అని చెప్పి పువ్వులన్నీ కూడా కవర్లో అయితే చుట్టి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇది ప్రతి ఇయర్ మా ఇంట్లో కామన్ అనమాట. సో వరలక్ష్మి వ్రతం అయిపోయిన పక్క రోజు ఖచ్చితంగా ఏం చేస్తానంటే కస్టర్డ్ అయితే చేస్తా. ఎందుకంటే మనం పూజలో పెట్టిన ఫ్రూట్స్ చాలా ఉంటాయి కదా, సో అన్ని ఫ్రూట్స్ ఉన్నప్పుడే కస్టర్డ్ అయితే చేసుకోగలము. ఫ్రూట్ సలాడ్ కానీ కస్టర్డ్ కానీ. సో ఫ్రూట్ సలాడ్ కంటే కూడా కస్టర్డే బాగా తింటారు మా వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇంకా కస్టర్డ్ అయితే చేసేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే మనకి వాయినంలో శనగలు ఇస్తారు కదా, సో ఆ శనగలతో కూడా ఖచ్చితంగా శనగల కర్రీ చేసేస్తా అనమాట. సో చపాతీ శనగల కర్రీ, ఇంకా ఈ ఫ్రూట్స్తో మాత్రం ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తా. ఇది ప్రతి ఇయర్ రొటీన్ అనమాట. ప్రతి ఇయర్ సాటర్డే రొటీన్ మా ఇంట్లో. సో ఇంక ఈసారి డ్రాగన్ ఫ్రూట్ పెట్టా. మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ పెట్టను, కానీ ఈసారి బాగున్నాయన్నమాట ఫ్రెష్గా. సో అందుకని చెప్పి ఇంకా కస్టర్డ్లో ఒక దానిమ్మ పండు, ఒక డ్రాగన్ ఫ్రూట్, అరటిపళ్ళు, అంటే మనకి తాంబూలానికి ఇచ్చిన అరటిపళ్ళు చాలా ఉంటాయి కదా, సో అరటిపళ్ళు, ఆ తర్వాత యాపిల్, ఇంక వీటన్నిటిని కూడా కట్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే కొంచెం కూల్ అవ్వాలి. ఈ లోపల ఇంకా పాలు స్టవ్ మీద పెట్టాను కదా, సో పాలు బాగా మరిగిపోయాయి. ముందు నువ్వు గ్యాస్ క్లీన్ చేయమ్మా తల్లి అని చెప్పి అనకండి, చేసేస్తా. కాకపోతే ఇంక ఈ లోపల ఇది కూడా కస్టర్డ్ కూడా చేసిన తర్వాత క్లీనింగ్ తర్వాత చేద్దాంలే దేవుడి దగ్గర పని అయిపోయాక అని చెప్పి ఇంకా అదంతా అట్లా ఆపానమాట. అయితే ఇంకా కస్టర్డ్ విషయానికి వచ్చేస్తే, మీ దగ్గర ఉంటే కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ చేసుకోండి. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేదు అంటే, కార్న్ఫ్లోర్ కనుక మీ దగ్గర ఉంది అంటే, ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలకి 1/2 లీటర్ నీళ్లు పోసి బాగా మరిగించుకొని 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, సో 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని, పెద్ద స్పూన్స్ కాదు కొంచెం చిన్న స్పూన్స్, నార్మల్ స్పూన్స్ తోటి
4 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి అదైతే కలిపేశాను. ఆ తర్వాత నా దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటది కాబట్టి ఒక 10 డ్రాప్స్ అట్లాగా వెనిల్లా ఎసెన్స్ కూడా యేసుకున్నాను. ఒకవేళ మీరు గనక హాఫ్ లీటర్ పాలతో చేసుకుంటే 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ సరిపోతది. ఒక 5 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. దీన్ని బెల్లంతో చేయొచ్చా భారతి అని దయచేసి అడగకండి. ఎందుకంటే అసలు నేను ఒకసారి ట్రై చేసా, చండాలంగా ఉంది. బెల్లంతో బాగోదు. సో షుగర్‌తోనే చెయ్యాలి. సో షుగర్ యాక్చువల్‌గా అయిపోయింది. బ్లింకిట్ పెట్టాలి. అంటే షుగర్ ఉంటే వాడేస్తానేమో అని చెప్పి అసలు షుగర్ కొనట్లేదు. సో అయిపోయిందనమాట. షుగర్ లేదు, అందుకే బ్లింకిట్ పెడదాంలే అని చెప్పి ఫస్ట్ అయితే కస్టర్డ్ అయితే చేసేసా. అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. యాక్చువల్గా దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్తో చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆ పింక్ కలర్ వచ్చేస్తుంది కదా, అందుకే ఇంక నేను దాంట్లో ఎటువంటి కలర్స్ వేయలేదు. జస్ట్ కార్న్‌ఫ్లోర్ ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసాను అంతే. ఆ తర్వాత ఇంకా దీపారాధన అయితే కొండెక్కేసింది. ఇంక ఇప్పుడు మొత్తం ఇంకా అక్కడంతా కలుషం అంతా కూడా తీసేసి, ఆ కలుషం లోపల ఉన్న వాటర్ ఉంటుంది కదండి, సో ఆ వాటర్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇంట్లో మొత్తం అంతా అన్ని మూలల జల్లుతాను. సో మీరందరూ ఎలా చేస్తారు అనేది నాకైతే చెప్పండి. ఏం చేస్తారు ఆ వాటర్ని, ఆ కొబ్బరికాయని ఏం చేస్తారో చెప్పండి. నేనైతే మాత్రం ఇంక ఇంట్లో ఇలా జల్లేసి మిగతా వాటర్ మొక్కల్లో పోసేస్తాను. ఇంకా కొబ్బరికాయ ఉంటుంది కదా, సో కొబ్బరికాయ ఏంటి అంటే మళ్ళీ పక్క రోజు అమ్మవారికి కొట్టేస్తాను. అంటే మండే కానీ ట్యూస్డే కానీ. ఆ బ్లౌజ్ పీస్ ఏమో నేను కుట్టించేసుకుంటాను. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, అంటే రాజమండ్రిలో చూశాను అనమాట నేను. సో రాజమండ్రిలో ఒక ఆంటీ ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయని, ఆ బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ కదా, సో అందులో ఇట్లా ర్యాప్ చేసేసి దానికి కొంచెం పసుపు కుంకుమ బొట్లు ఎలాగో ఉంటాయి కాబట్టి అవి పెట్టేసి గుమ్మానికి కట్టేస్తారనమాట. సో మనం గడపకి గుమ్మం ఉంటుంది కదా, అక్కడ చిన్న మేకులా ఉంటుంది కదా, పూలు పెడతాం, సో అక్కడ కట్టేస్తారు. అక్కడ కట్టేస్తే ఏంటి అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది, అంటే మంచిది, దిష్టికి మంచిది అని అంటారు. కానీ నేనైతే ఎప్పుడు అలా చేయలేదండి. ఎప్పుడు నేను సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతాను 10 ఇయర్స్ గాన. సో అలా చేయొచ్చా లేదా, మీరు కూడా అలా చేస్తారా లేదా అనేది నాకైతే చెప్పండి. అంటే ఏం లేదు, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి. సో నేనైతే మాత్రం ఏం చేస్తానంటే ఇంకా ఆ కొబ్బరికాయని మళ్ళీ దేవుడికి కొట్టేస్తాను. ఆ కలుషంలో మనం కింద ప్లేట్లో బియ్యం వేస్తాం కదా, సో ఆ బియ్యం ఏంటి అంటే మళ్ళీ మనం అన్నంలాగా వండేసి పరమాన్నం కానీ లేకపోతే పెరుగన్నం కానీ ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అనమాట. లేకపోతే మామూలుగా మనం నాన్ వెజ్ కలపకుండా అన్నంలాగా వండుకొని కూర పప్పు వేసుకొని కూడా తినేసుకోవచ్చు, ఏం కాదు. లేదు పరమాన్నం వండితే పరమాన్నం వండి మళ్ళీ మంగళవారం అలాగా అమ్మవారికి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట, మన ఇష్టమే అది. కానీ ఇప్పుడు గుమ్మానికి అయితే మాత్రం నేను కొబ్బరికాయ కట్టలేదు. సో కట్టొచ్చా కట్టకూడదా చెప్పండి. ఆ తర్వాత ఇంకేంటి అంటే ఇంకా కలుషంలో ఉన్న వాటర్ అంతా ఇల్లంతా జల్లేసాను. అక్కడ ఉన్న అమ్మవారి ఫోటో అవన్నీ కూడా పూజ గదిలో ఇదివరకు ఎక్కడైతే ఉండేవో అవన్నీ కూడా తెచ్చి యాస్టీస్ అక్కడ పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా తీసేసి పూజ గదిలో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ ఈ 3 స్టెప్స్ది పీట మాత్రం అండి నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. బాగుంది. అంటే ఇట్లా పైన అమ్మవారి ఫోటో పెట్టి విగ్రహాలన్నీ పెట్టి పూజ చేసుకోవడానికి చాలా బాగా నచ్చింది నాకైతే అది పెట్టుకోవడం. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా తీసేసి జాగ్రత్త చేసుకోవాలి కదండి. ఈ ఇయర్ జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా అవి బాగుంటాయి. వీటిని ఏం చేస్తానంటే నేను ఒక గోని సంచిలాగా ఉంటుంది, బియ్యంది మనకి కవర్ వస్తుంది కదా, సో రైస్ బ్యాగ్, సో దాంట్లో పెట్టేసుకుంటా అనమాట, ఇంకా ముట్టుకోకుండానా. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికే తీస్తాను ఈ బ్యానర్లు, ఆ పువ్వులు. ఈ పువ్వులు అయితే నేను 10 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, బంతి పువ్వులు. ఏంటంటే ఇప్పుడు రావట్లేదు అసలు మనకి ఈ కలర్లో రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే పింక్ కలర్, ఎల్లో కలర్ వస్తున్నాయి బంతిపూలు. యాక్చువల్గా మనకు అసలు ఈ కలర్లోనే కదా ఉంటాయి. సో అందుకే వీటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటా అనమాట. ఇంకా బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడా తీసేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, భారతి ఇప్పుడు నువ్వు డబుల్ టేప్ పెట్టి అంటించావు కదా, మరి గోడకి సున్నం వచ్చేసేదా, అంటే పెయింట్లు మొన్నే కదా వేయించారు, గోడ పాడైపోద్ది కదా అని చెప్పి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, మీకు ఎప్పుడైనా సరే యూజ్ అవుద్ది చూడండి. ఇక్కడ ఏంటి అంటే నేను ఏం చేశానంటే అంటించేటివే మేకులు ఉన్నాయి కదా, సో చూసారా, ఇది మొన్న నేను మీకు చూపించాను కదా, అవి మేకులండి. అవి అంటే ఇట్లా మనం అంటించే మేకులు అనమాట. సో దాని మీద నేను డబుల్ టేప్ పెట్టాను. సో ఇప్పుడు డబుల్ టేప్ తీసేస్తే మనకేం పెచ్చు అయితే వచ్చేసేదు. ఇప్పుడు అక్కడేమో ఆ మేకులు ఉన్నాయి చూసారా, ఆ మేకులు ఉండడం వల్ల మనకేం అంత ఆడుగా అయితే ఏం లేదు కదా చూడండి. సో అక్కడ ఏంటి అంటే మనం కీ చైన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ అలాంటివి హ్యాంగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంకా మనం మేకులు కొడితే ఎలా అయితే ఉంటాయో గోడకి అలాగే, కాకపోతే ఎక్కువ వెయిట్ మనం పెట్టకూడదు కానీ వాటి మీద
చిన్న చిన్నవి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, కొంచెం షో పీసెస్, సో అలాంటివి హ్యాంగ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఏం చేశానంటే ఇంకా డైరెక్ట్గా డబల్ టేప్ని గోడకు అంటించకుండా, ఎందుకంటే ఖచ్చితంగా డబల్ టేప్ అంటిస్తే అక్కడ ఆ పెయింట్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే ఇంకా ఇవైతే తీయం కదా, ఈ మేకులు అయితే తీయం కదా, అలాగే ఉండిపోతాయి. సో అందుకే మేకులు అంటించి ఆ మేకుల మీద డబల్ టేప్ తోటి ఈ వెనకాలన్న ఈ ఏమంటారు ఈ బ్యాక్ డ్రాప్స్ అన్నీ కూడా అంటించా అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ పువ్వులు ఉన్నాయి కదా, సో ఈ పువ్వులు కూడా అంటే ఈ బంతి పువ్వుల్ని మనం హ్యాంగ్ చేసాం కదా, ఆ మేకులకి ఆ దారాన్ని చుట్టేసాను అనమాట. అప్పుడు ఏంటి అంటే మనకి కదలకుండా కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లాగా డెకరేట్ చేయాలి అనుకున్నప్పుడు డబుల్ టేప్ కంటే కూడా ఇలాంటివి పెట్టేసుకోండి మేకుల్లాగా. అప్పుడు అవేంటి అంటే మీకు ఇట్లా కీ చైన్స్ ఇలాంటివి ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలి అన్నా కూడా చేసుకోవచ్చు. ఇంక సేమ్ మనం గోడకి మేకులు దిగ్గొడితే ఎలా అయితే ఉండిపోతుందో పర్మనెంట్గా, ఇవి కూడా అంతేనండి, పర్మనెంట్గా ఇంకా అలా ఉండిపోతుంది అనమాట. సో ఆ తర్వాత అంటే మనకి పెయింట్ రాకుండా గోడలు నీట్గా ఉంటాయి అంతే. ఆ తర్వాత ఇంకేంటి అంటే ఇంకా అవన్నీ తీసేసి ఎక్కడక్కడ పెట్టేసి సోఫాను కూడా ఇటువైపు జరిపేసా అనమాట. సో చాలా బరువు ఉందండి, మొత్తానికి జరిపేసి ఇంకా అన్నీ టీపై మీద టీపై క్లాత్ ఇంకా కర్టన్స్ అవన్నీ కూడా సైడ్కి పెట్టేసాయి కదా, ఇంకా అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇది వరకు ఎలా అయితే ఉన్నాయో అవన్నీ కూడా అలా సర్దేశాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా ఈ పువ్వులు ఇవన్నీ కూడా కొంచెం మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసి ఒక సంచిలాగా ఉంటుంది అనమాట, అందులో పెట్టేసేసి షెల్ఫ్లో పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అవి ముట్టుకోకుండా ఉంటాను. సో యాక్చువల్గా ఇయర్ ఏదైనా మంచిది మారుద్దాము, ఇంకొక బ్యాక్డ్రాప్ ఏదైనా తీసుకుందాము అనుకున్నాను. కాకపోతే ఇంక కుదరలేదనమాట, లాస్ట్ మూమెంట్లో అనుకున్నాను. ఇంక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే అవ్వలేదు. ఇవి చాలానే ఉంటాయండి ఆన్లైన్లో. సో అంటే లింక్స్ అడిగారు, మొన్న పూజ వీడియో పెట్టినప్పుడు లింక్స్ అడిగారు. నేనేమనుకున్నానంటే ముందే షేర్ చేస్తే బాగుండేది, ఇప్పుడు సెకండ్ వీక్ కదా, ఇంక అందరూ పూజ చేసేసుకుంటారు ఎందుకులే అని నేనైతే అవన్నీ ఏం లింక్స్ షేర్ చేయలేదు. కానీ 3rd వీక్ 4th వీక్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే లింక్స్ అయితే అడిగారు. మరి వాళ్ళు పూజ అయిపోయిందో అవ్వలేదో నాకు తెలీదు. సో లింక్స్ అడిగిన వాళ్ళకి మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి అదే ట్యాగ్ ప్రోడక్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా వెనకాల బ్యాక్ డ్రాప్ అవన్నీ కావాలి అనుకుంటే లింక్స్ అయితే ఉన్నాయి, ఇస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గర పనంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇవి కడుగుతూ ఉన్నా అనమాట. డిష్ వాషర్లో పెట్టాల్సినవి అయితే పెట్టేసి ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఇత్తడివి, అంటే పూజ సామాన్లు, వంట చేశాను కదా నైవేద్యాలు అవన్నీ, సో అవన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట. పూజ చేసేటప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటామండి. పూజ అయిపోయిన పక్క రోజు మాత్రం ఇంక అవన్నీ కదిపేస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఇంక ఈ పనులన్నీ చేయాలంటే కూడా ఎక్కడ లేని బద్ధకం వస్తుంది, కానీ తప్పదు, ఇవన్నీ తీసి ఎక్కడక్కడ పెట్టేయాలి. వీటిల్లో నాన్ వెజ్ ఏం వండనండి నేను. అంటే మీరు రెగ్యులర్గా వండే గిన్నెల్లోనే నైవేద్యాలు కూడా చేశారా భారతి అని చెప్పి అడిగారు. కాదండి, మీరు చూస్తున్నారు కదా అవన్నీ కూడా ఇత్తడివే. సో నేను వాటిని ఎప్పుడూ కూడా వెజ్ ఒకవేళ వండాల్సి వస్తే ఎప్పుడైనా వెజ్ వండుతానేమో కానీ నాన్ వెజ్ గిన్నెలు అయితే కలపను. సో అందులోనూ ఇవి ప్రసాదాలు వాటికి చేసేవి కాబట్టి అసలు అవి ఇవి కలపను అనమాట. సో ఇంకా అవన్నీ అయితే కడిగేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత షింక్ అంతా కూడా క్లీన్ చేసేసా. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి గ్యాస్ స్టవ్ అయితే కడుగుతూ ఉన్నా అనమాట. సో ఇంకా పాలవన్నీ కూడా అంటే కస్టర్డ్ ఇందాక చేసాం కదా, సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు అవి రెండు కూడా కూల్ అయితే కలపాలి. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో అదే చూసారు కదా మొత్తం పాలంతా ఇట్లా ఎండిపోయినట్టు అయిపోయింది కదా, సో కొంచెం సోప్ వాటర్ అయితే వేసి ఉంచా అనమాట. కొంచెం నానింది అంటే ఈజీగా వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి. అయితే ఈ గ్యాస్ స్టవ్ లింక్ అయితే అడుగుతూ ఉన్నారండి, అసలు బాగుందా లేదా, నువ్వు వాడే గ్యాస్ స్టవ్ రివ్యూ ఇవ్వు భారతి అని చెప్పేసి. సో రివ్యూ అయితే మాత్రం అండి, గ్యాస్ స్టవ్ ప్రాబ్లం అయితే ఏం కాదు, అది బాగుంది. కాకపోతే ఏమైందంటే చలికాలంలో అది స్ట్రక్ అయినప్పుడు నేను అది వాడడం వదిలేశాను, ఇంకా కంప్లీట్గా అది ఇంకా అలా బిగుసుకుపోయిందనమాట. సో అలా ఇంకా ఏ స్టవ్ అయినా సరే అలా చలికాలంలో ఒక్కొక్కసారి బిగుసుకుంటాయి కాబట్టి మనం కొంచెం ఆయిల్ అలాంటివి వేస్తూ మనం మెయింటైన్ చేయాలి. సో ఈ స్టవ్ అయితే మాత్రం ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ అండి. ఇట్లా లేదు, ఈ డిజైన్లో లేదు, మనకి కొంచెం ఇట్లా వెడల్పుగా వచ్చేటివి ఉన్నాయన్నమాట. అంటే స్క్వైర్గా ఉన్నవి వస్తాయి కదా 4 బర్నర్ స్టవ్స్, అవి ఉన్నాయి. ఈ టైప్ స్టవ్ అయితే లేదు. సో ఒకవేళ ఉంటే లింక్ ఇస్తాను, నేనైతే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను అదైతే మాత్రం. సో ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు, ఓకేనా. అంటే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి లింక్స్ గురించి మాట్లాడాల్సి వస్తుందండి. ఆ తర్వాత ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి చల్లారితే పైనంతా మీగడ ఇలా వచ్చేస్తుంది కదా. సో ఈ మీగడ ఏంటి అంటే
వాడకూడదు. అంటే ఇంక మళ్ళీ నేను మామూలుగా మనం మీగడ తీసి పెట్టుకుంటాం కదా, సో అట్లా దీన్నైతే తీయను, దీన్ని పడేస్తాను అనమాట. ఎందుకు పడేస్తానంటే అది అంటే మనం కస్టర్డ్ తినేటప్పుడు ఆ మీగడ తగులుతూ ఉంటే బాగోదు, చిరాగ్గా ఉంటుంది. సో అందుకైతే అదైతే తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత చూడండి, ఇది కస్టర్డ్ ఇలాగా అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా పలచగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ వేసేస్తున్నా. బనానా, యాపిల్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మరి తప్పదు. ఆ తర్వాత ఇంకా ఒక 3-4 స్పూన్స్ షుగర్ అయితే వేసేసుకోండి. అంటే మీ స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. చెప్పే కదా, కలర్ అయితే ఏం వేయలేదు. మనం డ్రాగన్ ఫ్రూట్ వేసాం కాబట్టి ఖచ్చితంగా ఆ పింక్ కలర్ అనేది కొంచెం పాలల్లో మిక్స్ అవుతుంది. ఇంతకీ మీరేం చేశారండి? అంటే అమ్మవారి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అన్నిటినీ మీరేం చేశారు? కస్టర్డ్ చేశారా, లేకపోతే అలాగే తినేసారా, లేకపోతే సలాడ్ చేశారా, ఏం చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అదైతే ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా అదే ఇచ్చేసానండి. ఇంకా నైట్కి వచ్చేసరికి ఎక్కలేని బద్ధకం వచ్చింది. అందుకే నేను ఏం చేశానంటే శనగలతోటి కర్రీ చేసేసి చపాతీ మాత్రం బయట నుంచి తెమ్మని చెప్పాము మా వారికి. పుల్కాలు తెచ్చారు, చాలా బాగున్నాయండి పుల్కాలు బయట నుంచి. 12 రూపీస్ అంట ఒక్కొక్క పుల్కా. పర్లేదు అనిపించింది, ఎప్పుడైనా ఇలా తెచ్చుకోవచ్చు అనిపించింది. సో కర్రీ చేయడం ఈజీయే, చపాతీలు చేయడమే నించోవాలి కదా. అంటే చపాతీలు చేయడం కూడా ఈజీయే, రోటీ మేకర్ ఉంది కాబట్టి. కాకపోతే నించోవాలి కదండి, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అందుకే ఇంక బయట నుంచి తెప్పించా. ఇంక ఇక్కడ ఏంటి అంటే కుక్కర్లో ఒక 2 ఉల్లిపాయల్ని సన్నవిగా తరిగి అందులో వేసేసా. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేగిన తర్వాత 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. తర్వాత సాల్ట్ అన్నీ వేసేసి ఆ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి శనగలు ఇంకా అలా ఉంచేసాం కదా, మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగే అనమాట. అంటే ఇవి ముందు రోజులు కదా అందుకని. అయితే అవి అందులో వేసేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని, టమాటా వేయలేదు, మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్లేదు, వేసుకున్న బాగానే ఉంటుంది. సో టమాటా నేనైతే వేయలేదు. అందులో ఇంకా వాటర్ అయితే వేసేసి ఒక 4 విజిల్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ పెట్టేస్తే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి. మీరు కావాలి అంటే దాంట్లో టమాటా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, అంటే బంగాళదుంప, క్యారెట్, పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఏమీ లేకుండా ఓన్లీ శనగలతో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, ఇంకా అదైతే ఒక 4 విజిల్స్ రావాలి. ఇంక ఈ లోపల మా ఆయన అయితే ఇదిగోండి పుల్కాలు తెచ్చారు. బాగున్నాయండి నిజంగా. నాకైతే అంటే ప్రతి సాటర్డే ఇంక ఇలాగే తెప్పించేసుకుందామా అని చెప్పి అనిపించింది. నాకైతే ఒక 12 అయితే తెప్పించా అనమాట. అంటే సరిపోవేమో, అంటే చిన్న వస్తాయి కదా అని చెప్పేసి మనిషికి 3 అన్నట్లుగా తెప్పించా. కానీ పర్లేదు, పెద్దవే. అంటే పిల్లలు 2 తిన్నారు, సరిపోయాయి. మా చిన్నోడైతే 2, నాకు మా విష్ణుకి 2 సరిపోయాయి అనమాట. సో బాగానే ఉన్నాయి పుల్కాలు కూడా. సో కర్రీ అయితే చూసారు కదా, ఇంక ఇట్లా మా వాళ్ళకైతే ఇచ్చేసాను. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటా, బాయ్.